అందుకే చెప్తున్నాను రా, మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటికి వెళ్ళిపోవాలి. తెల్లారుజామున రోడ్డెక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయా గాని ఇంటికి చేరకూడదు. అప్పుడే వాడు హాయిగా బతకాలి. ఉదయాన్నే ఏదో పనుండి ఏడ్చినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు. ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు, కానీ బీరువాలో చొక్క తగిలిన చూడు తీసేత వాడేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు. కానీ గమనించా, ఏడాదికి ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు. నిజమే అన్న, ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దద్దరి కొట్టిన నైట్లతోనే కనిపిస్తారు. ఏదో సిలిండర్ గుడ్డ చుట్టినట్టు. అలా చూస్తే ఎలా మూడొస్తుందన్న. చెక్ రాత్రి ఇంటికి వెళ్ళేప్పటికి ఒక సిల్క్ సీర కట్టుకుని మూర మల్లెపూలు ఎట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది. మన తాతలు 15 మందిని కన్నారంటే ఎలా చెప్పు? చీరలే కదా కారణం. చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్సే లేదురా. కానీ కట్టుకొని చావరు కదా, కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసేది. చీర కట్టుకుని సింగారించుకుంటే పెద్ద పొడిచేవాళ్ళగా ఫోజులు. ఒక్క పిల్లాన్ని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ.